సార్ నమస్తే సార్. నమస్తే మీ చెప్పండి. పేరు? ఖాదర్ మస్తాన్. ఖాదర్ మస్తాన్ గారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఆధార్ కార్డులకి ఓటర్ కార్డులకి లింక్ చేస్తుంది. దీనివల్ల నకిలీ ఓట్లను తగ్గించగలదా? తగ్గించలేము. తగ్గించలేము. జరిగేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగలేదు. బాగాలేదు, నచ్చలేదు. ఎందుకని సార్? ఎలాంటి మార్పులు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది? అది మనం చెప్పేది కాదమ్మా, వాళ్ళకే తెలియాలి. మార్పులు అనేది వాళ్ళు ఎంతమంది వాగ్దానం ఏం చేశారు అట్లాగే చేయాలి. వాళ్ళు ఏ వాగ్దానం చేస్తారో అదే వాగ్దానం చేయాలి. వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చాలి, అన్నీ చేయాలి. వాళ్ళు ఏమేం చెప్పారో 6 అని చెప్పారు కదా, అవన్నీ చేయాలి. చేస్తేనే ప్రజలకి బాగా మేలు చేస్తున్నట్టు. మనం చెప్తే కాదు, వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పిన కూడా చేయాలి. ఓకే సార్. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా సార్? మాకు లేదు, అసలు ఐడియా లేదు. ఓటు వేసారా సార్? ఓటు సార్. మీరు ఎంచుకున్న నాయకుడు మిమ్మల్ని సంతోషపరుస్తున్నారా? నేను ఎంచుకున్న నాయకుడు నేను సంతోషపరుస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. సరే, ప్రస్తుతం ఉన్న పాలన ఎలా ఉందో చెప్తావా? ప్రభుత్వ పాలన ఏముంది, మాకేం మంచి చేస్తున్నారు? ఏం మంచి ఉంది? జగన్ ఉంటే బాగుంది. డబ్బులు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏముంది? కనీసం పిల్లలు చదువుకునే వాళ్ళకన్నా ఏమైనా వచ్చిందా? నాకు ఉందా? ఇంట్లోకి వచ్చి టీవీ ఉందా, ఫోన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా? మనం చాకరీ చేసుకుని కొనుక్కునే అన్నీ నీకెందుకు? నువ్వేమన్నా ఇచ్చావా? మరి అది వాటి వల్ల నీకు ఉపయోగం లేదంటావు? లేదు మాకు. ఎవరు అడిగారు అవన్నీ ఉన్నాయని? ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారమ్మా. అడిగి ఏం కట్ చేస్తానంటున్నారు? పింఛన్ కట్ చేస్తారంట. అది ఇప్పుడు పింఛన్ వస్తుందా నీకు? నాకు రాట్లా రాని వాళ్ళకి చెప్పు అమ్మా. ముసలి వాళ్ళకి వస్తుంది కదా, మరి వాళ్ళకి తీసేయొచ్చా? మరి నచ్చలేదంటావు? ఇప్పుడు పెట్టింది కాదు కాదు, ఏనాడో పెట్టింది. మరి అట్ట చెప్పు, మరి తినాలిగా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉందా? మా సమస్యలు కూడా తీరుస్తారని అడిగితే. ఎలాంటి సమస్యలు అమ్మా? అసెంబ్లీలో చర్చించవలసిన సమస్యలు? మా కూతురు కాపురం గురించి అమ్మా, ఇది కొంచెం కోర్టుకి వేసాము. మరి అక్కడి నుంచి సమాధానం రావట్లా. వస్తుంది అంటున్నారు. లాక్డౌన్లో పెట్టాము. ఇప్పుడు ఆ పిల్ల మూలాన్ని మేము బయటికి రావాల్సి వచ్చింది. వాళ్ళిద్దరి సమస్య తీర్చాలి, భార్య భర్తలు కలపాలది మా సమాధానం. సీఎం గట్టిన చేస్తారని మేము కోరుకుంటున్నాం. కోర్టులో సరైన తీర్పు రావట్లేదు. పిలవట్లేదు. సమస్య లాక్డౌన్ కానీ చెమ్మ మరి ఎట్లయితే మేము ఎవరికి చెప్పుకున్నామమ్మా? చెప్పమ్మా. న్యాయవాదులు న్యాయం తీర్పు ఇవ్వట్లేదు. అది ఆ పిల్లని భార్యాభర్తలని కలపాలమ్మా. మరి ఆ అబ్బాయి నా వల్ల కాదన్నాడు. మేము ముసలోళ్ళం అయ్యాము. మా పరిస్థితి ఏంది? మా పిల్లాడు తిక్కలోడు. ఆ పిల్లాడు పెన్షన్ వచ్చింది. ఆ పిల్లాడు అంటే ఎట్టొకటి బతుకుతాడు. మా బతికేంది అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.